న్యూజివీడ్ ఎస్డిఏ చర్చ్ తరఫున మీ అందరికీ శుభాభివందనములు. ఈ యొక్క త్రిమాసములో 3వ పాఠం పేరు వివాదములు. ఈ 3వ పాఠము వివాదములు అనే అంశం గురించి మనం చర్చించబోచుండగా మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానిద్దాం. తలను వంచుకుందాం. పరలోకమందున్న తండ్రి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం నుంచి పరిశీలించుచున్నవాడా, మా సృష్టికర్త అయిన దేవా మీకు వందనములు. ప్రభువా, మేమందరం నీ యొక్క పాఠ్యాంశాలలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనములు తండ్రి. ఆనాడు ఈనాడు ఎప్పుడైనా తండ్రి నాయన మంచికి చెడుకు సత్యముకు అసత్యమునకు జరిగే ఈ పోరాటంలో తండ్రి నాయన మరి మీరే జయమును పొందారు. ఈ వివాదములలో కూడా మీరు ఎలాంటి జయము పొందారో మేము ఈ యొక్క లోకంలో, ఈ క్రైస్తవ లోకంలో తెలుసుకోవడానికి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ఈ ప్రార్థన మనల్ని యేసునామములో పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వివాదములు అనే అంశము. ఇక్కడ మన మధ్యన విజ్ఞాన్ గారు ఉన్నారండి. ఈ వివాదములు అనే అంశము, అసలు వివాదములు అంటే మనందరికీ తెలుసు. గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 19, 20వ వచనం ప్రకారంగా వివాదములు అంటే శరీర కార్యాలు అని ఒక లక్షణం అండి. శరీర కార్యాలు అంటే ఏంటి? మచ్చరములు, కక్షలు, వివాదములు, కలహములు, ఇలాంటివన్నీ. వీటిల్లో ఒక లక్షణం ఏంటి అంటే వివాదములు. ఈ శరీర సంబంధమైన ఈ కార్యం అంటే యేసుక్రీస్తు కూడా చెప్పాడు, అభ్యంతరములు రాకమానవు, కానీ ఆ అభ్యంతరాలు ఎవరి ద్వారా వస్తాయో వారికి శ్రమ అన్నాడు. అయితే ఈ యొక్క శరీర కార్యాలలో ఉన్న ఈ వివాద అంశాలలో ఏ విధంగా మనము యేసుప్రభు ఈ వివాదాలను ఎలా ఫేస్ చేశాడో మనము తెలుసుకోబోతున్నాం. అయితే విజ్ఞాన్ గారు ఈ 4 అంశాల గురించి మనం ఈ వారం తెలుసుకోబోతున్నామండి. అయితే మొట్టమొదటిగా పక్షవాయు రోగిని యేసుప్రభు స్వస్థపరిచేటప్పుడు ఆ యొక్క వివాదం జరిగిందంట. ఆ వివాదాన్ని దేవుడు ఎలా పరిష్కరించాడు? ఆ వివాదం ఏంటి? రెండవది, యేసుక్రీస్తు ట్యాక్స్ కలెక్టర్ అంటే సుంకము వసూలు చేసే అతను ఆ యొక్క ఎన్నికలో సేవకు పిలిచిన ఆ విధానంలో అతను యేసుప్రభుని వాళ్ళందరూ వివాదాలకి గురి చేశారు. ఎందుకు ఆ వివాదాలు వచ్చాయి? ఏ కారణాల చేత వివాదాలు వచ్చాయి? యేసుప్రభు ఎలాగా ఆ వివాదాన్ని పరిష్కరించారో తెలుసుకోబోతున్నాము. అయితే మూడవదిగా, యేసుప్రభు శిష్యులు తన తోడుగా ఉన్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు కూడా వివాదాలు వచ్చాయి. మీ శిష్యులు ఎందుకు నీతో ఉంటున్నప్పుడు ఉపవాసం ఉండట్లేదు? అయితే ఆ ప్రశ్నకు యేసుప్రభు ఎలా జవాబిచ్చాడు, ఎలా ఆ యొక్క పరిష్కారం చేశాడు అనేది విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు విజ్ఞాన్ గారు, మీరు వివాదములలో మొట్టమొదటిగా పక్షవాయు రోగిని స్వస్థపరిచేటప్పుడు చెలరేగిన ఆ యొక్క వివాదము ఎలా చెలరేగింది, ఎందుకు చెలరేగింది, అసలు ఆ యొక్క వివాదాన్ని యేసుప్రభు ఎలా తీర్చాడో చెప్పగలుగుతారండి? ఒకసారి మనం మార్క్స్ వార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చూద్దామండి. పోయిన వారం మనం చూసామండి. పోయిన వారం మార్క్స్ వార్త, పోయిన 2 వారాలు కూడా మనం మార్క్స్ వార్తలో మొదటి 2 అధ్యాయాలు కూడా మార్క్స్ వార్తలో 1వ అధ్యాయం పూర్తిగా మనం మాట్లాడుకున్నాం. మొదటి 2 చాప్టర్స్ మన సబ్బత్ బడిలో. సో ఈరోజు 3వ పాఠంలో మనకి 2వ అధ్యాయము మరియు 3వ అధ్యాయంలో గురించి డీటెయిల్డ్గా ఈ వారం మనం పాఠం నేర్చుకుంటామండి. ఒకసారి 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుకుందామండి. చదువుకుంటే అక్కడ సిచ్యువేషన్ మనకు అర్థమైపోతుందండి. ఒకసారి 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చూద్దాం. ఫస్ట్ మొదటి వచనం చదువుదామండి. 2వ అధ్యాయం 1వ వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చెను. చాలండి, కపెర్నహూముకు వచ్చారు. అసలు ఫస్ట్ ఈ కపెర్నహూము గురించి మనం డిస్కస్ చేద్దాం. కపెర్నహూము అనే ప్లేస్ ఏంటనంటే అండి, ఇప్పుడు ఈజిప్ట్ నుండి, తర్వాత జెరూసలేం నుండి, తర్వాత ఎవరైనా బిజినెస్ మ్యాన్ ఎవరైనా వచ్చినా ఇక్కడ కపెర్నహూమ్ అనే ప్లేస్ ఏదైతే ఉందో ఆ కపెర్నహూమ్లో చాలామంది ఒక గ్రేట్ జనసమూహం అక్కడ ఏర్పడే ప్లేస్ అండి అది కపెర్నహూమ్. దేవుడు యేసుక్రీస్తు వారు ఆ ప్లేస్ని ఎన్నుకున్నాడు. ఎందుకు అంటే ఆయన రాజసువార్త అక్కడ ఎక్కువగా వెళ్తుంది అని చెప్పి ఆయన ఆ కపెర్నహూమ్ అనే ప్లేస్ ఎంచుకొని అక్కడ వాక్యాన్ని చెప్పడానికి ట్రై చేశారు. సో అక్కడ కపెర్నహూమ్ అనే ప్లేస్ ఆయన ఎంచుకొని అక్కడ స్టార్ట్ చేసినప్పుడు జరిగిన సంఘటన మనం ఈరోజు నేర్చుకుంటాం. ఒకసారి 2వ వచనం నుండి చదువుదామండి. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా
కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పై ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతో దింపిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపములను క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయు గల వానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలని వారితో చెప్పి, పక్షవాయు గలవాణిని చూచి, నీవు లేచి పరుపెత్తి ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. చాలండి. ఇక్కడ సంఘటన మనకి కపెర్నహూములో జరుగుతుంది. కపెర్నహూములో ఒక ఇంటి దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అక్కడ జనాలు చాలామంది ఉన్నారు. చాలామంది ఉండేటప్పటికీ కొంతమంది అంటే వాళ్ళకి ఒక పక్షవాయువు గల అతనిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకెళ్ళి స్వస్థత పొందించడానికి వాళ్ళు తన సహోదరులు లేకపోతే అతని చుట్టూ అతని మోసిన వాళ్ళు పడ్డ తాపత్రయం మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే వాళ్ళు ఇంటికి వెళ్దామని చెప్పేసి ట్రై చేశారు. ఇంటికి వెళ్దామని చెప్తే అక్కడ జనసమూహం అధికంగా ఉంది. అయితే యేసుక్రీస్తు వారు ఇంట్లో ఉన్నప్పుడు పైకప్పు నుండి ఏం చేశారు వారు అంటే అతని పక్షవాయువు గల వారిని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళ విశ్వాసం గురించి మనకి ఇక్కడ కనబడుతుందండి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం పూర్తిగా చూస్తే యేసుక్రీస్తు వారు అక్కడ 1వ అధ్యాయంలో కుష్ఠవ్యాధి ఉన్న సోకిన అతనిని కూడా స్వస్థత చేసినట్టు మనకు కనబడుతుంది, స్వస్థపరిచినట్టు మనకు కనబడుతుంది. ఇలా చాలామంది విన్ని ఏం చేశారు అంటే మాకు కూడా స్వస్థత దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి విశ్వాసం పెరిగి ఏం చేశారు అంటే ఆ పక్షవాయువు గల అతనిని యేసుక్రీస్తు వారు తప్ప ఇంకా ఎవ్వరు కూడా స్వస్థత చేయలేరు అని చెప్పి యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ పక్షవాయువు గల అతనికి ఉన్న విశ్వాసం చూసి షాక్ అయ్యారా, లేకపోతే అతనిని మోసుకొని వచ్చిన వారి యొక్క విశ్వాసం చూసి షాక్ అయ్యారా? 5వ వచనం చూద్దాం. యేసు వారి విశ్వాసమును చూసి ఈయన దగ్గరకు వచ్చారు. అంటే అతనిని వచ్చిన వారి యొక్క విశ్వాసంను చూసి ఈయన దగ్గరకు వచ్చి వాళ్ళ విశ్వాసం చూసి ఆశ్చర్యపోయి ఈయన దగ్గరకు వచ్చి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అప్పుడు శాస్త్రులు అంటారు, ఎందుకు నీవు దేవదూషణ చేయుచున్నావే అన్నారు. ఎందుకు అలా అన్నారు? ఒకటే అండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా వచ్చి అక్కడ కుష్ఠవ్యాధి ఉన్న అతనిని, పోయిన వారం మనం చూస్తాం, కుష్ఠవ్యాధి ఉన్న అతనిని స్వస్థపరిచారు. స్వస్థపరిచిన కుష్ఠవ్యాధి అతను ఎవరైతే ఉన్నారో అతను నీ పాపములు క్షమించబడి ఉన్నాయని అన్నారు. కానీ ఇక్కడ నీ పాపములు క్షమించబడి ఉన్నాయని అంటారు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ 1వ వచనంలో మార్క్ ఏం చూపిస్తున్నాడంటే యేసుక్రీస్తు వారు స్వస్థత చేయడానికి అతనికి అధికారం కలిగి ఉందని చెప్పేసి మార్క్ చూపించాడు. ఇక్కడ అధికారము స్వస్థత చేయడానికి మాత్రమే కాదు, మానసికమైన స్వస్థతను కూడా చేయగలిగే అధికారం యేసుక్రీస్తు వారికి ఉందని అక్కడ యేసుక్రీస్తు వారు రుజువు చేయించుకుంటున్నారు. తనకి మానసిక రుగ్మతలు ఇక్కడ బాధపడుతూ కృషించిపోతున్న రోగికి దేవుడు ఓదార్పుతో కలిగిన మాట చేత, ఎందుకంటే ఒక్క మాట చేత సృష్టి అంతటి ఎలాగా జీవవాయువు చేత మనని జీవింపచేశాడో ఆ వాక్కు చేతనే ఆయన అక్కడ స్వస్థతపరిచారు. ఇక్కడ ఇంకొక మాట అండి, అక్కడ ఆ శాస్త్రీయులు పరిశీలు ఎవరైతే మాట్లాడుకుంటున్నారో వాళ్ళ మనసుని, ఇక్కడ 8వ వచనం చూద్దాం. వారు ఇలాగా ఆలోచించుకొనుట యేసు తన ఆత్మలో తెలుసుకొని, అంటే వారి మైండ్ని చదవగలిగాడు యేసుక్రీస్తు వారు. వారి మైండ్ని చదవగలిగారు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో యేసుక్రీస్తు వారు చదివినప్పుడు అక్కడ పక్షవాయువు గల అతని మనసులో ఏం ఆలోచిస్తున్నాడు యేసుక్రీస్తు వారికి తెలీదా? సృష్టిని సృష్టించిన యేసుక్రీస్తు వారు అతని మనసులో ఏముందో తెలీదా? అక్కడ అదే చూపించుకుంటున్నాడు. నీ మనసులో, నా మనసులో, అందరి మనసులో చాలా భయాలు, చాలా
చాలా ఆందోళనలు ఉంటాయి. అవి అయినప్పటికీ నేను స్వస్థత పరిచేవాడిని. శారీరకమైన స్వస్థత, మానసికమైన స్వస్థత కూడా. మానసిక స్వస్థత, శారీరక స్వస్థత యేసు నోటిలోనే, యేసు యొక్క వాక్కులోనే ఉంది. ఎందుకంటే ఆ యొక్క మనుషులు వాళ్ళందరూ దేవదూషణ చేయుచున్నారు, ఆ దేవుడు తప్ప ఇంకెవరు కూడా స్వస్థత చేయలేరు అని అన్న, పాపములు క్షమించబడలేరు అని ఆ మాట అన్నారు. అంటే వాళ్ళ కంటికి యేసు ప్రభు ఒక మెస్సయ్యగా వాళ్ళు గ్రహించలేదు. పరలోకమందున్న దేవుడే మెస్సయ్యగా వచ్చాడు, 70 వారాల ప్రవచనం ఆ యేసయ్య వచ్చాడని వాళ్ళు గ్రహించకున్నారు. వాళ్ళ హృదయానికి గుడ్డితనము కలిగినందున వాళ్ళు చూడలేకపోయారని ఇక్కడ మనకు బాహాటంగా తెలుస్తున్నది. అయితే ఇప్పుడు రెండవ అభ్యంతరము ఏముందండి? అదేమిటి అంటే ఒక ట్యాక్స్ కలెక్టర్ అంటే సుంకము వసూలు చేసే ఆ లేవిని పిలవటము ఒక అభ్యంతరంగా తీసుకున్నారు. ఎందుకు అభ్యంతరంగా తీసుకున్నారని అంటారు అంటే ఇక్కడ మనకి డిజైర్ ఆఫ్ ఏజెస్లో ఉంది అండి. ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్లు అంటే ఈ సుంకం వసూలు చేసేవారంట ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వసూలు చేసుకునేటప్పుడు బలవంతంగా తీసుకునేవాళ్ళు. మంచిగా అడిగితే ఇవ్వకపోతే బలవంతంగా తీసుకునేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ఆ యొక్క యూదులకు వాళ్ళ అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎన్నో ఇప్పుడు అంటే పాత అదే సీరియల్స్ కానీ దేనిలోనో చూసినప్పుడు ఇప్పుడు మనకు జరుగుతున్నది కూడా అంతేనండి. షాప్లోకి వెళ్ళి రౌడీ షీటర్ లాగా కొంతమంది అడుగుతుంటారు, బలవంతంగా డబ్బులు తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ డబ్బులలో వాళ్ళకి యూదులు కూడా ఆ భాగం ఉండేదట. మీరు చేసుకోండి అనే ఒక అధికారం వాళ్ళకి ఇచ్చారు. అది ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళంత ధైర్యంగా తీసుకోగలరు, కొంచెం క్రూరంగా తీసుకునేవాళ్ళు. అప్పుడు యూదులు చాలా బాధపడేవాళ్ళు, అసహించుకునేవాళ్ళు. వీళ్ళకు మానాభిమానాలు లేవు, వీళ్ళు ఒక డబ్బు మాత్రమే వీళ్ళకి కావాలి, వీరు క్రూరులు అనే విధంగా అసహించుకునేవాళ్ళు. అలాంటి రౌడీ షీటర్లా, ఒక ఎగ్జాంపుల్గా మనం రౌడీ షీటర్ అనొచ్చు. ఇలాంటి భయంకరమైన సుంకపు వసూలు అతని దేవుడు సేవకి ఎలా తీసుకుంటాడు? మనం గత వారం పాఠంలో చూసామండి. మార్కు యొక్క యోహాను, పేతురు, అవునండి, జబదయి కుమారులు ఎలాగా అంటే పేదవాళ్ళని గొప్పవాళ్ళని ఎట్లా పిలిచాడో అలాగే ఇక్కడ క్రూరులను కూడా అంటే బలవంతంగా వసూలు చేసేవాళ్ళు, ఒక మానాభిమానులు అంటే ఒక క్రూరమైన మనస్తత్వం గలవాళ్ళు. అంటే యేసుప్రభు అతనిలో హృదయంలో ఇప్పుడు మీరు చూశారు ఏమన్నారు, ఆ పక్షవాయు రోగము ఉన్న అతనిలో హృదయాన్ని ఆయన ఎలా గమనించి అతను స్వస్థత ఇవ్వాలని కోరుకున్నాడో, యూదులలో శాస్త్రంలో వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయన్న 8వ వచనంలో తన ఆత్మలో వాళ్ళ మనసును తెలుసుకున్నాడు. అలాగే ఇక్కడ ట్యాక్స్ కలెక్టర్ అనే మత్తయి, లేవి అనబడి ఆ మత్తయిలో ఏం చూశాడంట? యేసుప్రభు యొక్క మాట వినగలిగే మనస్సును చూశారంట. ఏదైనా చెప్పినప్పుడు అది వినగలిగే మనస్సు, అతనిలో లోబడే మనస్తత్వం చూశారంట. అప్పుడు అతన్ని పిలిచాడు. అప్పుడు శాస్త్రులు పరిచయాలు ఏమన్నారు? ఎందుకు మీరు ఈ సుంకం వసూలు చేసే ఇంత క్రూరమైన వాళ్ళని మీరు పిలుస్తున్నారు అని అక్కడ అన్నారనమాట. ఇక్కడ చూద్దామండి 13వ వచనంలో యోహాను 18వ వచనము, శిష్యులను పరిసయ్యులను 13వ వచనము, ఆయన సముద్రం తీరంలో మరల నడిచిపోవచ్చుండగా జనులందరూ ఆయన యుద్ధకు రాగా ఆయన వారికి బోధించిన ఆ మార్గం వెళుచు సుంకము మెట్ల వద్దనున్న కూర్చున్న అల్ఫయి కుమారుడవు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమును కూర్చొని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతో ఆయన శిష్యులతో కూర్చుండి ఉండిరి. అట్టివారు అనేకులు ఉండిరి, వారు ఆయనను వెంబడించిన వారైరి. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేయుచున్నాడే అని అడిగినప్పుడు యేసు ఏమన్నాడండి? రోగులకే కానీ వైద్యుడు అండి మంచివారికి అంటే ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. అంటే ఇలాంటి మానసిక బలహీనతలు, క్రమం లేని మనుషులకు దేవుడు అవసరము అని అక్కడ అంటే ఆయన వెంబడించేవారు, ఆయన పిలిచిన వారిని పేద ధనిక క్రూరమైన వాళ్ళు కానీ మానసిక రోగులు కానీ ఎలాంటి తారతమ్యం లేకుండా పక్షపాతం లేని దేవుడని ఆయన సేవకు పిలిచారని మనము తెలుసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మరలా మూడవది ఏంటండి? మూడవ వృత్తాంతం ఏం చూసుకున్నట్లయితే తన శిష్యులు ఉపవాసం ఉన్నారా, ఎందుకు మీ శిష్యులు ఉపవాసం లేరు అని చెప్పి అన్నారు. ఇక్కడ చూడండి, మనుష్య కుమారుడు మంగళవారం పాఠంలో చూసినట్లయితే ఓకే. ఇప్పుడు మరలా ఆ మార్కు సువార్త 2వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం ప్రకారంగా మనకి ఇక్కడ విజ్ఞాన్ కంటత వచనం చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 27-28 వచనం.
విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. అవునండి. శిష్యులు సబ్బాతుని మీరుచున్నారని చెప్పి అక్కడ ఇంకొక విమర్శ. ఇప్పుడు ఇది మూడవ వివాదము ఏంటండి, శిష్యులు ఎందుకు సబ్బాతును మీరుచున్నారు. ఇక్కడ ఆ యొక్క మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడని యేసుప్రభు ఎందుకు అనవలసి వచ్చింది, ఎందుకు అలాగా చెప్పాడు అంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పాడండి 23వ వచనం నుంచి 23వ వచనం. మరియు ఆయన విశ్రాంతి దినము పంట చేలలో బడి వెలుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొన్నందున దావీదుకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మరెన్నడూ చదవలేదా? అబ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడేను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు. ఎంత చక్కని వాక్యం ఇక్కడ చెప్తున్నారు అంటే, ఇక్కడ యేసు ప్రభు విశ్రాంతి దినము ఆ యొక్క ప్రాధాన్యత ఏం చెప్తున్నారంటే, ఆ శిష్యులు ఎంతసేపు చూసిన శిష్యులను వెంబడిస్తూనే ఉన్నారు. ఈ పరిసయ్యులు విమర్శల కోసమే, ఎందుకంటే యేసు ప్రభుని విమర్శించడానికే వాళ్ళు వచ్చారు. అంటే యేసు ప్రభు ఎవరో కూడా ఇంకా వాళ్ళు గ్రహించకుండానే ఆయనను వెంబడిస్తున్నారు. ఒక గుంపు ఉంటుందండి యేసు ప్రభుని వెంబడించే క్రైస్తవులలో కూడా యేసు ప్రభుని యొక్క వాక్యాలు విమర్శించడానికి మాత్రమే ఉంటారు. ఆ విధంగా ఈరోజు కూడా అలాంటి సమస్య లేదంటారా? తప్పకుండా ఉంది. అయితే ఇక్కడ ఎందుకు యేసుప్రభు అలా అన్నాడు అంటే, మీ ఆకలి అంటే ఇక్కడ కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరటం లేదు. విశ్రాంతి దినము అంటే దేనికి కారణము? ముఖ్యముగా మనకి ఐజయా 58వ అధ్యాయము ఉందండి. ఏమని? మీరు ఉపవాసం ఉంటూ ఇంకేం చెప్తారు, మీరు గుద్దులాడుచు కుమ్ములాడుచు ఉంటారు అండి. ఆ విశ్రాంతి దినం అనేది కొన్ని బలవంతులు కట్టిన కట్లని విప్పుటయు, కాడిమానం రేకులు తెంచుటయు, ఇలాంటివి దిక్కులేని దరిద్రులను ఇంట చేర్చుకున్నటేవు, ఇలాంటి కొన్ని 17 మంచి పనులు ఉన్నాయి. అవి చేయకుండా ఉపవాసం అని మాత్రమే ఉంటారు. కాబట్టి అక్కడ యేసుప్రభు ఏమన్నాడంటే, వాళ్ళు అన్నారు తినకూడదు కదా విశ్రాంతి దినం రోజు, ఎందుకు వాళ్ళు వెన్నులు తెంచుతున్నారు? ఇక్కడ చూడండి 39 రకాల ఆంక్షలు వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. విశ్రాంతి దినాన్ని ఈ పనులు చేయొద్దు, వంగి ఏది విశ్రాంతి దినంలో ఆ టైంలో యూదులు ఏం చేశారంటేనండి, వాళ్ళ కల్చర్ ఏం చేశారంటే ఒక మూఢనమ్మకాలు పెట్టుకున్నారు. ఏంటి, కింద సపోజ్ ఇప్పుడు ఎవరన్నా అంటే ఇప్పుడు ఒక చిన్న సపోజ్ బుక్ మనం మోసుకుంటూ వెళ్ళామనుకోండి, జస్ట్ ఆ బుక్ కింద పడినా కూడా ఆ బుక్ లేపకూడదు, అని తీయకూడదు. అది అలా 39 రకాలైన షరతులు పెట్టుకున్నారు. షరతులు అంటే ఏవి కోసుకొని తినకూడదు, తర్వాత కింద పడింది లిఫ్ట్ చేయకూడదు, ఇలాంటివి చెప్పుకుంటూ ఉండేటప్పటికీ ఆనాటి కాలంలో ప్రజలకి అవన్నీ బరువుగా అనిపించేవి. దేవుడు క్రూరుడా అన్న మెంటాలిటీ. ఇప్పుడు విశ్రాంతి దినం పాటించకపోతే ఏంటి అనే థాట్ కూడా వచ్చేది ప్రజలకి. సో విశ్రాంతి దినము గురించి ఎక్స్ప్లెనేషన్ యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు ఇక్కడ. విశ్రాంతి దినం అంటే అర్థం ఏంటి అంటే, నేను మీతో గడిపే ఒక సమయం. ఆదాము అవ్వల్ని నేను సృష్టించిన తర్వాత 6 దినములు నేను కష్టపడ్డాను. 7వ దినం ఆదాము అవ్వతో నేను గడిపిన దినం ఆ రోజు. అలాగా ప్రతి ఒక్కరితో కూడా నేను ఆ పరలోక రాజ్యంలో ఉన్నవి ఆ లోకాలు ఈ లోకాలు అవన్నిటిని పక్కన పడేసి మీతో ఇంటిమేట్ రిలేషన్షిప్ నేను మీతో గడుపుతాను అని చెప్పి యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని మనకిచ్చారు. అయితే ఆనాటి ప్రజలు యేసుక్రీస్తు వారు పక్కనే ఉన్నారు, పక్కనే ఉన్నా కూడా విశ్రాంతి దినాన్ని పట్టుకుంటున్నారు, కానీ విశ్రాంతి దినం అధిపతి ఎవరో పట్టించుకోవట్లా. అదండి యేసుక్రీస్తు వారు ఆ మాట అన్నాడు. యేసు ఏమని చెప్తున్నాడంటే, మానవ జాతి మేలు కొరకే ఈ యొక్క సబ్బాతు దినాన్ని విశ్రాంతి దినాన్ని నేను నియమించాను, కానీ ఆ యొక్క విశ్రాంతి దినం కొరకు దేవుడు మనుషులకే ప్రాధాన్యత ఇస్తున్నాడండి. మనుషుల యొక్క మనస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు, మనుషుల యొక్క అంతరంగంలో ఉన్న ఆ భావానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. కాబట్టి అక్కడ వాళ్ళ భావాన్ని చూసి ఆయన ఏం చేశాడు, చాలా బాధపడ్డాడు. కాబట్టి ఇక్కడ విశ్రాంతి దినంలో ఆ రొట్టెలు ఆ యొక్క దేవుని మందిరంలో ఉన్న ఆ రొట్టెలు ఆకలి ఉన్నప్పుడు తిన్నప్పుడు బాధలు. ఎందుకంటే ఆ రొట్టె ఆకలికి తీసుకోవటం వల్ల తప్పేం లేదు. మనిషికి ప్రాధాన్యత, మనిషి ఆకలికి, అంతేగా ఆకలికి ప్రాధాన్యత. అంటే దేవుని యొక్క ఆ విశ్రాంతి దినము
రోగులను స్వస్థపరచవచ్చును అని, మరియు యేసుపై నేరం మోపుతున్న వారికి ఏమని చెప్తున్నా అంటే వాళ్ళు తర్కించుతున్నది దేని కొరకు, విశ్రాంతి దినం ఎలా పాటించాలని కాదండి. విశ్రాంతి దినంలో ఈ పని చేయొచ్చా అనే విధమైన చర్చ జరుగుతుంది అక్కడ ఆ యేసుప్రభు ఏమంటున్నాడు అంటే యేసు వారు తర్కించడానికి కూడా ముందుకు వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా అది విమర్శనాత్మకంగా, తప్పుగా, లేకపోతే మనుషులను అంటే భక్తులను ప్రక్కదోవ పట్టించే విధంగా చెప్తున్నాడు. కాబట్టి విశ్రాంతి దినము చేయవలసినటువంటి కార్యక్రమాలు అయితే ఏమేమితున్నాయో అవి మేలు కొరకు చేయొచ్చు, కీడు కొరకు కాదు కానీ మేలు కొరకు చేయొచ్చు. ఇప్పుడు ఒక శిష్యులు అంటారు, శిష్యులు వచ్చినప్పుడు విశ్రాంతి దినం గురించి అంటే ఆ బురదలో ఒక గొర్రెపిల్ల పడితే తీయొద్దా? ప్రాణం పోతున్నప్పుడు తీయకుండా ఉంటామా? తప్పకుండా. అదేవిధంగా యేసుప్రభు ఏమంటున్నాడంటే కనికరము అంటే ఆజ్ఞ చేయటానికి కూడా అది మంచి కొరకు మనము చేస్తే తప్పేమీ లేదు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? రక్షించటానికి కనికరము. ఇక్కడ చూడండి, విశ్రాంతి దినంలో చేయదగిన కార్యక్రమాలు ప్రాణాన్ని రక్షించడం. మనిషి చాలా ప్రాముఖ్యం, మనిషి యొక్క ఆత్మ దేవుడికి చాలా ప్రాముఖ్యం. అందుకే కదా ఆయన శిలువ మరణం పొందాడు, ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మంచి పనులు చేయటంలో విశ్రాంతి దినంలో చేయొచ్చు. ఇప్పుడు వైద్యం చేయటం తప్పు కాదు, మనుషుల ప్రాణాలు కాపాడాలి. ఎందుకంటే ఆ ప్రాణం దేవుడి కొరకు చూపించాలి, ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఆ దినమున రోగిని స్వస్థపరచుట వలన ఏమి కాదని వాళ్ళను వ్యతిరేకించాడు. ఆ వాదనలో యేసు ప్రభు చాలా బలంగా ఉన్నాడు. అందుకు ఇక్కడ చూడండి ఎంత చక్కని మాట చెప్తున్నాడు 3వ అధ్యాయంలో 5వ వచనంలో, అందుకు వారు ఊరకుండిరి, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడెను. ఏమంటున్నాడో చూడండి, కోపముతో వారిని ఆయన కలియ చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి వెంటనే హేరోదీయులతో కలిసి ఆయనను ఎలాగో సంహరింతుమానని ఆయనకు విరోధం. ఎంత క్రూరమైన మనస్తత్వం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన హృదయము దేవుని దగ్గరగా ఉన్నట్లయితేనే మనకు విశ్రాంతి దినాన్ని యొక్క ప్రాధాన్యత తెలుసుకోగలమండి. ఈ లోకంలో కూడా, క్రైస్తవ లోకంలో కూడా విశ్రాంతి దినం గురించి హృదయ కాఠిన్యంగా వాదనలు ఉంటాయి. దేవుని యొక్క మనస్సును గ్రహిస్తే విశ్రాంతి దినం యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పదో దాన్ని మనం ఆనందిస్తాము ఆ యొక్క మర్మాన్ని గ్రహించినప్పుడు. ఇక్కడ చూడండి, వారి యొక్క హృదయ కాఠిన్యం ఎందుకు? ఆయనను సంహరించాలని. ఇక్కడ ఒక మాట అండి, ఒకసారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి నీ చెయ్యి చాపము అనే మనుషుడితో చెప్పాను. అతడు తన చెయ్యి చాపగా అది బాగుపడేది. ఇక్కడ మనం పర్ఫెక్ట్గా 6వ వచనం చూద్దాం. 6వ వచనంలో పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరింతుమా. విశ్రాంతి దినంలో అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అని చెప్పి వాళ్ళు నియమాలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళ మనసులో ఏమనుకున్నారు? సంహరించాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అంటే ఒక మనిషిని బాగుపరచాలని చూస్తున్నారు సబ్బతు రోజు. ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు? షరతులు పెట్టుకొని ఒక మనిషిని చంపాలి అంటే రెండు మైండ్ సెట్ చూద్దామండి. రెండు మైండ్ సెట్. దేవుడు బలిని కోరువారు కాదు. ఏం కోరుకుంటున్నారు ఆయన? హృదయం. అక్కడ వాళ్ళ హృదయం ఎలా అయిపోయింది? కాఠిన్యం. చంపాలి. అదే వాళ్ళ మైండ్ సెట్ ఎంత దారుణంగా వెళ్ళిపోయింది. అది చూసి ఆయన చాలిపడుతున్నాడు. ఫస్ట్ వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుద్ది, ఏ భాషలో చెప్తే అర్థమైద్ది. మీరు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు తప్ప ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పెడుతున్నారు, ఎందుకు ఫాలో అవుతున్నారు? ఆ మనసు అసలు ఆ సబ్బతు దినం యొక్క ప్రాధాన్యత తెలుసుంటే వాళ్ళు యేసుక్రీస్తు వారిని ఎప్పుడూ అర్థం చేసుకునేవారు. అవునండి. ఇక్కడ ఏమంటున్నాడంటండి, ఆ దేవుని యొక్క స్వరూపమందు నిర్మించబడిన ఒక మనుషుని కన్నా ఈరోజు మతాల్లో ఎన్నో వచ్చాయి. ఆ మతాలలో ఏమని చెప్తున్నారంటే వాళ్ళ యొక్క ఆ మనిషిని కన్నా మూగజీవికి రక్షించడానికి కొన్ని మతాలు వచ్చాయి. కానీ దేవుడు దేన్ని ఫోకస్ చేస్తున్నాడు? మనిషికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. మనిషి కన్నా జంతువులను కాపాడడానికి ఈరోజు ఎన్నో రకాలుగా రక్షిస్తున్నారు. మనిషిని ఆకలిగా ఉన్న మనిషి, చావు బతుకులో ఉన్న మనిషికి సహాయం చేయట్లేదు. కానీ జంతువులు పెంచుకోవడంలో ఎంత జాగ్రత్త, వాటికి ఎన్ని కేర్ తీసుకున్నారండి. జంతువులకు, కుక్కలు కానీ, ఆవులకు కానీ ఎన్ని అంటే మనిషికి ఇచ్చే దానికంటే కూడా ఎక్కువగా వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం వ్యతిరేకంగా పోరాటము చేసే ప్రతి మతం కూడా దేవునికి క్రీస్తునందు అనుగ్రహించబడిన మహిమ అవమానకరంగా వాళ్ళు వ్యవహరిస్తారంట. ఏంటండి? దేవుని యొక్క సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కొన్ని మతాలు ఉన్నాయి చూసారా? ఆ మతాలు కూడా క్రీస్తు
క్రీస్తు మానవునికి ఇచ్చే ఆ యొక్క మహిమ, ఆ యొక్క ప్రాధాన్యతను వాళ్ళు ఆ మహిమను వాళ్ళు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అందుకే వాళ్ళకి ఆ మతము అర్థం కావట్లేదు. వాళ్ళ మతం వాళ్ళ యొక్క మతం అంటే మార్గము, ఆ యొక్క ఆలోచన కరెక్ట్ అనుకున్నారు. కానీ యేసు ప్రభు మనిషి యొక్క హృదయానికి ప్రాధాన్యత ఇక్కడ ఇస్తున్నాడు. కాబట్టి మానవుని యొక్క అవసరతలు, హక్కులను, శ్రమలను, శ్రమలను అబద్ధ మతం అనేది తిరస్కరిస్తుంది. దేవుడు ప్రతి మనిషి యొక్క మనస్సు, వాళ్ళకుండే హక్కులేంటి, వాళ్ళకుండే శ్రమలేంటి, వాళ్ళకున్న అవసరతలేంటి దేవుడు ప్రాధాన్యత ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు, అందుకే విశ్రాంతి దినము మనుష్య కొరకే కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు కాదు. అది మనకు ఒక గిఫ్ట్ అండి. దేవుడితో యేసుక్రీస్తు వారితో గడపడానికి ఇచ్చిన ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లోకం యొక్క కల్చర్ని, ట్రెడిషన్ని బేస్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. సబ్బాతును గైకొనే ప్రతి మనందరము ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఈ లోకంలో క్రైస్తవ లోకం కూడా ఎలాంటి సమస్యలు సబ్బాతు దినం ఆరాధించడంలో, ఆచరించడంలో ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నాము. అటువంటి సమస్యలో మనము దేవుని యొక్క మనిషి మనస్సుకి ప్రాధాన్యత ఇస్తున్నామా, ఆ యొక్క సిద్ధాంతాలకు, మతాలకు మనము ప్రాధాన్యత ఇస్తున్నామా, మనము గ్రహించవలసి ఉన్నాము. అయితే విజ్ఞాన్ ఇంకా ఇప్పుడు చివరిగా ఏమిటి అంటే శిష్యులు ఉపవాసం ఉండలేదని, యేసుప్రభు యొక్క శిష్యులు, ఇక్కడ 3 రకాల మనుషులు ఉన్నారట. ఏంటి, ఒక రకం శిష్యులేమో యోహాను ఫాలో అయ్యే శిష్యులు ఉన్నారు. యోహాను యొక్క ప్రసంగాలు, బాప్తిసం ఇచ్చే యోహాను ప్రసంగాలు ఫాలో అయ్యే శిష్యులు ఉన్నారు. ఇంకొక యేసుప్రభు శిష్యులు ఉన్నారు. ఇంకోలేమో పరిసయ్యులు ఉన్నారు. ఈ 3 రకాల శిష్యులు గ్యాదర్ అయ్యి యేసుప్రభు యొక్క బోధలు వింటున్నారు. ఈ సమస్యలు, ఈ 4వ సమస్య ఏంటి అంటే, 4వ వివాదము మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉందండి. 4వ వివాదము, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేరు? 18వ వచనము, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేదురు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు. దీనికి హేతువేమని ఆయన అడగగా, యేసు, పెళ్లి కుమారుడు తనతో కూడా ఉన్న కాలమున పెళ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగునా? పెళ్లి కుమారుడు తనతో కూడా ఉన్నంత కాలము ఉపవాసం చేయదగును గాని ఉపవాసము చేయదగదు గాని పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఎవడను ఉపవాసం చేతురు. ఇది ఒక పార్ట్ అండి. తర్వాత ఇంకొక పార్ట్ తర్వాత చెప్పుకుందాం. విజ్ఞాన్ ఇప్పుడు యేసుప్రభు ఎందుకు అలా అన్నాడు? పెళ్లి కుమారుడు తనతో ఉన్నంత కాలము పెళ్లి వారు ఉపవాసం ఉండొద్దు. పెళ్లి కుమారుడు లేని కొనిపోబడు దినం వచ్చినప్పుడు ఉపవాసం ఉంటారు. దాని అర్థము అందరికీ తెలిసి ఈ వాక్యము, కానీ దాని మూలార్థం, యేసుప్రభు యొక్క ఇంటెన్షన్, ఆంతర్య అర్థం ఏంటి? ఎవరి కోసమైతే యుగాల నుండి ఎదురు చూసుకుంటూ వచ్చారో వాళ్ళ పితరులు, వారి పితరులు అంతా అబ్రహాముకు ముందు నోవాకు ముందు ఆదాము నుండి ఒక రక్షకుడు కోసం ఎదురు చూసుకుంటూ వచ్చారు. ఆ రక్షకుడే ఈయన గురించి వాళ్ళు ఆ టైం నుండి ఉపవాసాలు వండుకుంటూ మా కోసం ఒక రక్షకుడు వస్తాడు అని చెప్పి ఆ బలులు కానీ, ఆ నైవేద్యాలు కానీ, ఆయన కోసం రక్షకుడు వస్తాడని ఎదురు చూసుకుంటూ వచ్చారు. 4000 సంవత్సరాల తర్వాత, ఆదాము కాలం నుండి 4000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన పక్కనే ఉన్నాడు. ఆ రక్షకుడే పక్కనుంటే ఉపవాసం ఎందుకండి? మళ్ళీ రక్షకుడు వెళ్ళే రోజు వస్తుంది, అప్పుడు మళ్ళీ మొదలు పెట్టండి. ఎందుకంటే ఆయన మళ్ళీ రెండోసారి వస్తాడు. ఆ టైం మళ్ళీ వస్తుంది. ఉపవాసాలు ఉండే టైం ఉంటుంది, కానీ అది ఈ టైం కాదు అని చెప్పి వాళ్ళకి స్పష్టంగా నేనే రక్షకుడు అని చూపించుకుంటున్నాడండి. అది వాళ్ళు గమనించట్లా. ఒక దినము పెళ్లి కుమార్ని తీసుకొని వెళ్ళిపోయే టైం అంటే సిలువ మోసుకొని వెళ్ళిపోయే టైంలో ఉపవాసం ఉంటారు. అప్పుడు ఆహారం కానీ ఏది పట్టించుకోరు. దేవుని కొరకు ప్రలాపిస్తున్న ఏం చేశారండి? యేసుప్రభు సిలువ మరణం పొందిన తర్వాత శిష్యులు చెల్లాచెదురైపోయారు. ఎక్కడ దాక్కున్నారో ఏంటో, తండ్రి యేసయ్య ఎక్కడికి వెళ్ళామని ఆహారాలు అన్నీ వదిలిపెట్టి ఏడోటో మొదలుపెట్టారు. ఆ దినం గురించి ఇక్కడ ప్రవచనం చెప్పాడు దేవుడు. ఎందుకు అంటే అక్కడ కూడా యేసుప్రభు నేనే మెస్సయ్యాను, అభిషిక్తుని, ఆ 70 వారాల్లో ఉన్న అభిషిక్తుని నేనే అని అక్కడ కూడా చెప్తున్నారు. పెళ్లి కుమారుడుగా నేను వచ్చాను. కాబట్టి ఇక్కడ ఉపవాసం వాళ్లకు తెలియదు. వాళ్ళు ఎందుకు పాటిస్తున్నాడు ఉపవాసం అంటే, ఆ యోహాను యొక్క శిష్యులు
ఈ యొక్క ఎవరు ఇంకా పరిచయం. పరిసయ్యులు ఎందుకు ఉపవాసం పాటిస్తున్నారంటే వాళ్ళు మెస్సయ్యను గ్రహించలేదు కాబట్టి పాటించట్లా. ఇప్పుడు కూడా యూదులు అంతేనండి. వాళ్ళు తెగ ఉపవాసాలు ఉంటారు. తర్వాత వాళ్ళు ఒక మెస్సయ్య వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళీ యెరూషలేం మళ్ళీ మూడోసారి కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎదురు వాడు చూడాల్సింది మెస్సయ్య 2000 సంవత్సరాల క్రితం వచ్చారు, వచ్చి చనిపోయారు, ఇప్పుడు ఒక లోకాధిపతి లాగా మళ్ళీ రెండోసారి వస్తారు అన్నది వాళ్ళ దాని మీద దృష్టి పెట్టట్లేదు. అవునండి. మత నాయకులు బోధించే విధానానికి యేసుప్రభు బోధించే విధానానికి చాలా వ్యత్యాసం ఉందని ఇక్కడ యేసుప్రభు చెప్పారు. చూడండి ఇక్కడ 21, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసినెడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయడు, పోసినెడల ద్రాక్షరసము ఆ తిత్తులను పీగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయేవాళ్ళని చెప్పాను. అంటే దీని అర్థం మర్మగూఢితమైనదండి. క్రొత్త ద్రాక్ష రసం లాంటి ప్రసంగం నాది. నా ప్రసంగాలు, నేను చెప్పే ప్రతి సత్యము క్రొత్త ద్రాక్ష రసం లాంటిది. మీరు అంతా పాతవి, మీరు చెప్పినవే చెప్తున్నారు, కానీ మీ జ్ఞానం, మీ భక్తి అనేది జ్ఞానానుసారమైనది కాదు. రోమిలకు రాసిన పత్రికలు అంటారు, ఇశ్రాయేలీయుల భక్తి జ్ఞానానుసారమైనది కాదు. మీ భక్తి వలన అందరినీ దేవునికి దూరంగా చేస్తున్నారు, దేవునికి రాజ్యానికి దగ్గరగా తీసుకురావట్లేరు. కాబట్టి నీ ప్రసంగాలకి నా ప్రసంగాలకి ఎప్పుడు కూడా నేను బోధించే సత్యాలు మీరు బోధించే వాటికి ఎప్పుడు కూడా పొందన ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే యేసయ్య, మీరు బోధించే విధానము నేను బోధించే విధానానికి వ్యత్యాసం ఉంది. కొత్త బట్టకి పాత బట్ట అతుకు వేసినట్లుగా ఉంటుంది. మీరు నా యొక్క సత్యాలు నన్ను నా గురించి చెప్తున్నారు, కానీ మీరు నేను ఎదురుగా ఉన్న మీరు గ్రహించలేనందున మీరు మీ యొక్క ఆ యొక్క భక్తి అనేది ఆ దేవుడికి అసహ్యమైన, అంటే జాలి కూడా ఉంది వాళ్ళ మీద. ఎందుకు వీళ్ళు ఇట్లాగా చేస్తున్నారని బాధపడి వేదన పడ్డాడు యేసయ్య. కాబట్టి ఇక్కడ మతకు బోధకులు అవినీతి పరులయ్యారు, మరియు మత బోధకులు వాళ్ళు యేసుప్రభుకు విరోధంగా బోధించే ఆ బోధలు పాత మాసికతోనూ పాత తిత్తులతోనూ పోల్చారు. యేసయ్య యొక్క సత్యాలు మర్మాలన్నీ కూడా కొత్త గుడ్డ అంటే కొత్త వస్త్రానికి క్రొత్త తిత్తులకి పోల్చారు. కాబట్టి వాళ్ళ ప్రసంగాలు ఈయన సత్యాలు ఆ సత్యాలు ఎప్పుడు కూడా సమాధానంగా ఉండవని ఇక్కడ బోధించారు, వాళ్ళని గద్దించాడు. ఇప్పుడు విజ్ఞాన్ చివరిగా మనం వెళ్దాము. ఇక్కడ మనకి చివరిగా గురువారం పాఠంలో యేసు యొక్క కుటుంబంలో కుటుంబీకులు కూడా, ఇప్పుడు పరిసయ్యులు అంటే ఆయనని విమర్శించారు అనుకుందాం, మరలా యోహాను వెంబడించిన శిష్యులను వాళ్ళు గ్రహించిన వాళ్ళందరూ విమర్శించారు. యేసు ప్రభు శిష్యులు కూడా కుటుంబీకులు కూడా ఆయనను విమర్శించారు. ఆయనను ఏం చేశారంటే మతి స్థిమితం లేరని వాదించారు. మతి స్థిమితం లేని వానిగా ఆహారం కూడా పట్టించుకోడు, దేవుని సేవ అని తిరుగుతున్నాడు. అలాగా ఆ యొక్క విమర్శలు వచ్చాయి. అలాంటి టైంలో ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళ శిష్యులు అన్నారు, మీ కొరకు నీ బంధువులు, నీ తల్లియు నీ అన్నదమ్ములు వచ్చారంటే యేసుప్రభు అంటాడు, వాళ్ళు నా బంధువులు. ఎవరైతే పరలోక రాజ్యము తండ్రి యొక్క జ్ఞానం గలవారే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చువారే నా తల్లి, నా యొక్క అన్నదమ్ములు అని అంటాడు. దీనికి ఏంటి అసలు, మీరు ఏ కుటుంబం, ఎందుకు వాళ్ళ కుటుంబం గురించి దేవుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు? నార్మల్గా అండి ఇదొక కాంట్రవర్సీ టాపిక్ అండి. ఫ్రాంక్గా చెప్పాలి అంటే చాలామంది ఈ మాటను తీసుకొని వచ్చి మీరు ఎక్కడ చూసినా కూడా చాలామంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారు ఆయన కుటుంబాన్ని పట్టించుకోడు అనే దానికి తీసుకొచ్చారు. ఆయన కుటుంబాన్ని ఆయన పట్టించుకోరు, కానీ బయట వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటారు అని. కానీ ఇక్కడ స్పష్టంగా గమనించినట్లయితే ఆయన 30 సంవత్సరాలు తన కుటుంబంతో ఉన్నారు. తర్వాత ఆయన చనిపోయేప్పుడు కూడా తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా ఈయనే నీ కుమారుడు అని చెప్పేసి చూపిస్తారు. అంటే తన రెస్పాన్సిబిలిటీని ఎవరి మీద చూపిస్తున్నారు అంటే తన తల్లి మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ, తనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, తనకి ఎంత ప్రేమ ఉంది అని చూపించుకుంటున్నారు. అంటే తనకి ఫ్యామిలీ మీద కూడా ఎంత ప్రేమ ఉందని చూపించుకుంటున్నారు. ఆయన ఫ్యామిలీని వదిలేసి వచ్చిన వారు కాదు, అంటే ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసిన వారు కాదు. మరి ఇక్కడ ఈ వర్డ్ ఎందుకు పెట్టారు? మనం హిస్టరీలో కనుక చూసినట్లయితేనండి, యేసుక్రీస్తు వారు కుటుంబము లేకపోతే ఆయన పెరిగిన విధానం చూద్దాం. ఆయన కుటుంబంలో ఆయన బ్రదర్స్ కానీ లేకపోతే ఆయన తోడు అంటే ఆయన బ్రదర్స్ కానీ తర్వాత ఆయనతో ఉన్న వారందరూ కూడా
శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ కూడా చదవడానికి అంటే వాక్యాన్ని చదవడానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు అడిగే క్వశ్చన్లకి శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ లేకపోతే అంటే వాక్యం మీద బాగా పట్టు ఉన్న అంటే అంటే జ్ఞానులు అని పేరుతో పిలిపించుకున్న వారు ఆయన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయారు. అయితే ఈయన మెంటాలిటీ బాగోలేదు. ఈయన ఎప్పుడు క్వశ్చనింగ్ మైండ్. ఈయన కరెక్ట్ కాదు అని మీ అన్న ఏంట్రా బాబు ఇట్లా, మీ అన్న ఏంట్రా బాబు అని ఇట్లా వాళ్ళ తమ్ముళ్ళకి లేకపోతే తర్వాత ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ మైండ్లో ఫీడ్ చేసేటప్పటికి అలా అనుకున్నారు అంటే వాళ్ళలాగే పరిసయ్యులాగే వీళ్ళు కూడా మెస్సయ్యగా గ్రహించలేదు. అంతే స్పష్టంగా చెప్పాలి అంటే వారు అన్నదమ్ము అంటే అంటే వాళ్ళ అంటే బంధుమిత్రులు కానీ లేకపోతే తల్లి కానీ పిల్లలు కానీ అంటే తమ్ముళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అండి యేసుక్రీస్తు వారు మెస్సయ్య అని నమ్మలేదు. స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ స్పష్టంగా అదే వాడు అంటారు, ఎవరు అన్నదమ్ముళ్ళు లేకపోతే ఎవరు తల్లి, ఎవరు అన్నదమ్ముళ్ళు అంటే ఇప్పుడు విశ్వాసంగా మీరందరూ నా చుట్టూ కూర్చున్నారు కదా, మీరు నాకు తల్లులు. నన్ను మెస్సయ్య అని నమ్మారు కదా, నేను స్వస్థపరుస్తానని నమ్మారు కదా, మీరు నాకు తల్లులు, మీరు నాకు అన్నదమ్ములు. వాళ్ళు కాదు. ఫస్ట్ వాక్యం వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వాళ్ళు తృణీకరించారు. తర్వాత సంఘానికి వెళ్ళింది, తృణీకరించారు. అప్పుడు అనేక మందికి వెళ్ళింది. అదండి. చాలా థ్యాంక్స్ విజ్ఞాన్. ఇంకొక విషయం, చివరి విషయము, క్షమించరాని పాపము. ఇక్కడ క్షమించరాని పాపం అంటే ఏంటి అంటే మార్క్సు వార్తలో 3వ అధ్యాయము 30వ వచనంలో ఏముందంటే చివరిగా, ఎందుకనగా 3వ అధ్యాయము 30వ వచనంలో 28వ వచనము, సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమించబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము, క్షమించడానికి పాపం ఏంటంటే పరిశుద్ధాత్మ విషయము, దూషణ చేయువాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్షమించడానికి పాపం ఏంటి అంటే ఈ యొక్క శిష్యులు ఏమంటున్నారంటే, నీవు ఇంతమంది దయ్యాలను వెళ్ళగొడుతున్నావు, నీవు ఈ స్వస్థతలన్నీ చేస్తున్నావు కాబట్టి, ఎందుకు అంటే బయల్జుబుల్ అనే దయ్యము నీలో ఉంది కాబట్టి నీవు ఇలాంటి కార్యాలు చేయగలుగుతున్నావు. ఇంకా యేసుప్రభువును వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇంత గొప్ప తండ్రి, పాపం క్షమించబడే అధికారం తండ్రికే ఉన్నాయి, అక్కడ దేవుడు ఆ మాట చెప్తూ కూడా చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క 70 వారాల ప్రవచనం ఉన్న ఈ మెస్సయ్యను వాళ్ళు గ్రహించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళని గుర్తు చేస్తున్నాడు. వాళ్ళు మనసు ఇంకా రండి, ఇంకా వాళ్ళ హృదయాన్ని ఇంకా ఆకట్టుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు పరిశుద్ధాత్మకు లోబడలేదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇతడు బయల్జుబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెలగొట్టుచున్నాడని చెప్పినప్పుడు అప్పుడు ఆయన వద్ద పిలిచి ఏమంటున్నాడు తెలుసా అండి, సాతాను ఎలాగూ వెళ్ళగొట్టును, ఒక బలవంతుడైన వాడు బంధించితేనే అక్కడ ఆ మనిషి అతని వశం అవుతాడు. కాబట్టి ఇక్కడ మనకేమంటే పరిశుద్ధాత్మ విషయము దేవదూషణ చేయకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మానవులను క్రీస్తు యొక్క రక్తం ద్వారా కొనబడిన వారని సువార్త వారిపై ఉన్నతమైన విలువలను మోపుతుంది. మానవుని అవసరాలను గూర్చి మానవులు వారు ఎదుర్కొనే ఏవైతే వేదనలు ఉన్నాయో వాటన్నింటిని తీర్చే విధంగా ఈ యొక్క సువార్త మనకి సహకరిస్తుంది. కాబట్టి యేసు ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా అండి, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో, బంగారు కంటే మనుషులను, ఓఫీరు దేశపు సువర్ణం కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. చూసారా, దేవుడు మనిషికి ఎంత విలువిస్తున్నాడు. బంగారం కంటే మనుషులను, ఓఫీరు దేశపు సువర్ణం కంటే నరులను అరుదుగా ఉండజేసేదనని దేవుడు ఇస్తున్న ఈ యొక్క చక్కని భావంతో చెప్తున్నాడు. అందుకే విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడను కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమించబడలేదు. అందువల్ల మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని ఈ యొక్క వాక్యము చెప్తుంది. కాబట్టి ఎటువంటి వివాదాలైనా యేసు ప్రభు ఎటువంటి వివాదాలైనా, ఆనాటి వివాదాలు 2000 సంవత్సరాల క్రితం ఉన్న వివాదాలు, ఆ తరానికి ఎలాంటి వివాదాలు చెలరేగిపోయాయో ఈనాడు కూడా అలాంటి వివాదాలే మన యొక్క లోకంలో ఉన్నాయండి. మతానికి సంబంధించిన వివాదాలు అతి భయంకరంగా ఉన్నాయి. ప్రతి మతం కూడా ఏం చెప్తున్నట్టే వాళ్ళ యొక్క స్వార్థం కొరకు, వాళ్ళ యొక్క విలువను పెంచుకోవడానికి సర్వోన్నతున్న సార్వభౌమాధికారాన్ని పక్కన పెట్టి ఆ యొక్క దేవునికి విలువ ఇవ్వకుండా తమకు విలువ ఇవ్వడానికే కేవలము యేసు ప్రభు దేవుని యొక్క అధికారము కాదన్న లూసిఫర్ లాంటి ఆ గర్వము, ఆ అధికారం కోసము ఎలాగైతే మనుషులు పోరాడుతున్నారో ఈరోజు కూడా ఈ తరం కూడా అలాగే పోరాడుతుంది. కాబట్టి దేవుడి యొక్క సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి ఎవరైతే మతాన్ని సృష్టిస్తున్నారో ఆ యొక్క వాళ్ళందరికీ ఇక్కడ హెచ్చరిక ఏంటంటే, మనిషికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు, మనిషి యొక్క మనసుకి ప్రాధాన్యత ఇచ్చాడు.
ఆ మనిషి మనసులో దేవుడు కొలువై ఉండాలని ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే మనకు విశ్రాంతి దినం. కానీ విశ్రాంతి దినం మన కొరకే, కానీ మనము ఆ విశ్రాంతి దినం కొరకు మనము నియమించబడలేదని దేవుడు ఎన్నో వివాదాలు చక్కగా వివరించాడు. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించిన కాక. చివరిగా మనకు చిన్న ప్రార్థన విజ్ఞానం చేస్తారండి. పరిశుద్ధుడు 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 అని వేవే దూతలతో కొలియాడబడిన మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు. నైనా గడిచిన కాలం నుండి ఈ కాలం దాకా మమ్మల్ని కాచి కాపాడి మాకు కావాల్సిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు దేవా. ఈ చిన్న వాక్యంలో ఇంత నైనా డెప్త్ ఉందని మాకు మీరు అనుగ్రహించిన ఈ సబ్బతు బడికి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. నైనా ఈ వాక్యం తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. నైనా నీ ప్రేమ ద్వారా వారందరినీ కూడా మీ తట్టు పిలుచుకుంటారని నమ్ముచు నైనా ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి మనసులో మీరు నాటుతారని, నైనా వాక్యం చెప్పే మేము పడిపోకుండా మీ పరిశుద్ధ పట్టణానికి మేమందరం కూడా వారసులుగా మేమందరం నైనా మీ పరిశుద్ధ పట్టణానికి వచ్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు నైనా ఈ చర్చ్ని దేవా, మీ సంఘాన్ని మీ చేతిలో అప్పగిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తుంది దీవిస్తారని నమ్ముచు, వీక్షిస్తున్న వారందరినీ కూడా పేరు పేరు వస్తుంది దీవిస్తారని నమ్ముచు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.